తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుపుతాం. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్నాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేపట్టాం. ప్రభుత్వ వసతి గృహం, విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది. ఉస్మానియా హాస్పిటల్కి పూర్వవైభవం తీసుకొస్తాం. పేదల ఆరోగ్యం కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షలకు పెంచాం. దేశంలో 100 ఏళ్లలో జరగని కులగణనను తెలంగాణలో ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలతో కేంద్రంలో కూడా కదలిక వచ్చింది. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయానికి తెలంగాణ కుల సర్వేనే కారణమని రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నిట్లో నేనేమీ చెప్పట్లేదు సార్. నేను సొంతంగా మీరు అది చేశారా, ఇది చేశారా, ఇంకా మీరు చెప్తున్న ఆ తులం బంగారం, ఆ స్కూటీలు, అటువంటి వాటి గురించి కూడా నేను అడగట్లేదు సార్. మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే మాట్లాడదాం మనం. మిగతా అంశాలు కూడా వద్దు. కేవలం మీరు చెప్పిన ఈ వసతి గృహ విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని మీరు చెప్తున్నారు కదా. మీ మంత్రులు ఎవరైనా, పోనీ మీకు అంత టైం ఉండదు అనుకోండి, మీ మంత్రులు ఎవరైనా, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీరు చెబుతున్న ఈ వసతి గృహాలకి సర్ప్రైజ్ విజిట్ చేయమనండి. ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే సర్ప్రైజ్ విజిట్ చేయమనండి. ఒక్క చోటైనా విద్యార్థులకి పౌష్టికాహారం లభిస్తుంది, వాళ్ళు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు అని ఒక్క చోట చెప్పించండి సార్. రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా మీ ఇష్టం, ఒక్కచోట చెప్పించండి. డైట్ ఛార్జీలు పెంచామని గొప్ప చెప్పుకుంటున్నాను. మీరు బయట ఎక్కడండి మీకు 4 రూపాయలకు కోడిగుడ్డు వస్తుంది? ఎక్కడన్నా వస్తుందా 4 రూపాయలకు కోడిగుడ్డు? మీరు పెంచిన డైట్ ఛార్జీల్లో మీరు కోడిగుడ్డుకి ఇచ్చిన ధర 4 రూపాయలు. కందిపప్పుకి ఎంత ధర ఇచ్చారు మీరు? ఏం జరుగుతుందో తెలుసా మీకు? డైట్ ఛార్జీలు పెంచాం, అయిపోయింది, కథం అయిపోయింది, నీకు అంతే. డైట్ ఛార్జీలు పెంచాం, సూపర్. మరి అమలు అవుతుందా? మీరు పెంచిన డైట్ ఛార్జీలు ఏంటి, బయట ఉన్న రేట్లు ఏంటి, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? మేము మిగతా విషయాలు కూడా ఏం అడతలేదు సార్. మీ హైడ్రాలు, మీ దందాలు, మీ సెటిల్మెంట్లు, మీ 30% 40% కమిషన్లు, మీ లాలూచీలు, మీ మ్యాచ్ ఫిక్సింగ్లు, మీ సీటు మీరు కాపాడుకోవడానికి చేసే ఇవే మేము అడగం సార్. అవి మాకు అనవసరం కూడా. మీ సావు మీరు చావండి, మాకు అనవసరం. కానీ మేము మాత్రం బలంగా కోరుకునేది, బలంగా అడిగేది ఒకటే, విద్య కోసం, వైద్యం కోసం మీరు ఏమైనా చేయండి అని. మీరే చెప్పారు విద్య కోసం, మేము వైద్యం కోసం మీరే మాట్లాడేదన్నా చాలా మంచి విషయం. కానీ మీరు మాట్లాడిన దాంట్లో ఏమన్నా అమలు అవుతున్నాయా? డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచేసామంటే అమలు అవ్వద్దా? ఏం ఉపయోగం మీరు పెంచిన వాటి వల్ల? ఎవరికి ఉపయోగం? 10 రూపాయలు ఉన్న దాన్ని మీరు 5 రూపాయలు మీరు ఇచ్చి ఇంకా 5 రూపాయలు మరి అడుగుతుందంటారా పిల్లల్ని? దారుణంగా ఉన్నాయి వసతి గృహాల్లో పరిస్థితులు. ఈ రోజుకి అదే అన్నం, పురుగులన్నం, నీళ్ళన్నం, మెత్తన్నం, శుద్ధన్నం అదే వస్తుంది ఈ రోజుకి అన్ని వసతి గృహాల్లో. సన్న బియ్యం ఇక్కడ రావట్లేదు, పిల్లలకి పెట్టే చోట నిజంగా రావట్లేదు. ఆ కుళ్ళిపోయిన కోడిగుడ్లు వస్తాయి, చిన్న కోడిగుడ్లు వస్తాయి, ఇంతే ఉంటుంది సైజు. అది తెలుసా మీకు? అదేంటంటే కోడి పెట్టే ఆ మొదటి గుడ్డ ఏదో చిన్న గుడ్డ అంటారు, అది యాక్చువల్లీ బయట అమ్మరు, ఎవడు కొండ బయట దాన్ని, వాటిని తెచ్చి పిల్లలకి పెడుతున్నారు. అవి తినటం వల్ల పౌష్టికాహారం పక్కన పెడితే లేనిపోని క్యాన్సర్లు వస్తాయి. దాని తర్వాత మీరు ఏమంటారు? ఉస్మానియా హాస్పిటల్కి పూర్వవైభవం తీసుకొస్తామని. ఎప్పటికి వస్తుంది పూర్వవైభవం? ఇప్పుడు మొదలుపెట్టారు మీరు. మీ హయాం అంటే మీ 3 ఏళ్ల హయాం అయిపోయేప్పటికి పూర్తయిద్దా అది? అంటే రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో మొత్తం అన్ని చోట్లకి ఉస్మానియా హాస్పిటల్ ఒకటేనా? మీరు చెప్పండి సార్, ఉస్మానియా హాస్పిటల్ ఒక్కటేనా? ఉస్మానియా హాస్పిటల్ని రీమోడల్ చేస్తే రాష్ట్రం మొత్తం ఆరోగ్యపరంగా మారిపోద్దా? మొన్నటికి మొన్న కూడా ఏదో హాస్పిటల్లో నైట్ టైం ప్లేస్ నేను సరిగా గుర్తులేదు, ఏదో హాస్పిటల్లో కరెంట్ లేకపోతే నైట్ టైము మొబైల్ లైట్స్ వేసి ఆపరేషన్ చేశారు. తెలుసా మీకు సార్? ఇది మీ దాకా వచ్చిందా రేవంత్ రెడ్డి గారు ఈ విషయం? మరి ఏంటి మీరు ఉస్మానియా తీర్చిదిద్దితే రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు మొత్తం మారిపోతాయా? రాష్ట్రంలో ఈ ఎట్లున్నాయో తెలుసా మీకు? హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రతి చోట అత్యంత దారుణం, అత్యంత దారుణం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు తెలంగాణలో ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా శవంగా బయటకు వస్తాడు, డౌటే లేదు. దానిపైన ఏమీ లేదు, విద్య పైన లేదు, వైద్యం పైన లేదు. మళ్ళీ మేము తెలంగాణని దేశంలో నెంబర్ 1 పెడతామని చెప్తున్నారు మీరు.
మళ్ళీ ఇంకేమంటారు, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామంటున్నారు. ఇది కూడా నేను సవాల్ చేస్తా, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు కూడా ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే మాకు లక్షల్లో కోట్లల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తేనే మేము ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. అవి క్లియర్ అవ్వవు, వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎక్కడన్నా అమలవుతుంది ఆరోగ్యశ్రీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో? ఈ యశోద, స్టార్, కేర్ ఇట్లాంటి, అపోలో ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కడైనా సరే ఈ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? అది లేదు. ఇక మీరేమంటారు, దేశంలో 100 ఏళ్లలో ఎక్కడ జరగని కులగడని మేం చేసామంటారు. సార్ మీరు మిగతా విషయాలు ఏదో ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఈ డైట్ ఛార్జీలు ఇట్లాంటివి మీరు చెప్తే కొంచెం వినటానికి కాస్త బాగానే ఉంది, కానీ దయచేసి కులగడం గురించి మాత్రం మాట్లాడకండి సార్ ప్లీజ్. 100 ఏళ్లలో ఎక్కడ జరగని కులగడన మేం చేసాం, పైపెచ్చు మేం చేసిన కులగడన చూసి ఇప్పుడు మోడీ దేశం మొత్తం చేస్తా అని చెప్తున్నారు. చూసారా, ఇది ఎంత పెద్ద హాస్యాస్పదం అంటే, మీరు చేసిన కులగడన లోపభూయిష్టం, తప్పుల తడక. ఎవడో ఒకడు సరైనోడు దానిపైన కేసు వేస్తే కొట్టి పడేస్తారు దాన్ని, 100% కొట్టి పడేస్తారు దాన్ని. మీరు చేసిన కులగడన చింపి పడేయండిరా అని చెప్తారు. మీరు చేసిన కులగడన తప్పని మీకు కూడా తెలుసు. అందుకే మీరు సెక్షన్ 18 ప్రకారం రాష్ట్రపతికి పంపకుండా సెక్షన్ 18 ప్రకారం మీరు దాన్ని పార్లమెంట్లో బిల్లు పంపకుండా డైరెక్ట్గా మీరు రాష్ట్రపతికి పంపించారు. ఇదంతా అబద్ధం కాదా? ఆర్టికల్ 31 ప్రకారం మీరు రాష్ట్రపతికి పంపింది కరెక్ట్, తప్పు కాదా? ఇది మీకు తెలుసు, అక్కడ దీనికి ఆమోద ముద్ర పొందాలని మీకు తెలిసి మీరు చేశారు కదా, ఇదే తప్పు. మరి పోనీ నిజంగా కరెక్ట్గా చేశారంటే ఏదో 10 మందిలలో చేశారు, అయిపోయింది, రాష్ట్రం మొత్తం చేసేసాం రబ్బాయి అని చెప్పి మీరు ఎంతో పర్సంటేజ్ ఇచ్చేసారు, అయిపోయింది. నాకు ఇంకో విషయం చాలా క్లారిటీ లేని విషయం ఏంటంటే, ఫస్ట్ తొలి విడత 96% ఎంతో పూర్తయింది అని చెప్పి ఒక లెక్క ఇచ్చారు మీరు. 56% మందో ఎంతమందో బీసీలు ఉన్నారని చెప్పి ఒక లెక్క ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కొంతమందిని మిస్ అయిన వాళ్ళు మళ్ళీ మీరు దాన్ని ఏమంటారు, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి మరోసారి ఇచ్చారు కదా. మరి ఆ మరోసారి పూర్తయిందా? మొత్తాన్ని కలిపి లెక్క మీరు ఎందుకు బయటపెట్టలేదు ఇంతవరకు? ఒక ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి దానిపైన చర్చ జరిపి ఒక బిల్లు ఎందుకు, ఒక చట్టం చేసి అసెంబ్లీ మొత్తం ఆమోదించి ఎందుకు పంపాలా మీరు దాన్ని? దానిపైన డిస్కషన్ జరిగిందా అసలు? ఏమీ లేదు. మళ్ళీ దేశం మొత్తం చేయాలంట. మోడీ వీళ్ళని చూసి కాపీ కొట్టి చేస్తున్నాడంట. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవి ఇచ్చారు మొన్న రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు రాహుల్ గాంధీకి మీరు తీసుకెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఏం ఉపయోగం అండి? చట్టం అయిపోద్దా ఇదేమన్నా? చెల్లుబాటు అయిపోద్దా ఇదేమన్నా? ఇవ్వాల్సింది ఎక్కడ? అంతకైతే అంత దమ్ము ఉంటే పార్లమెంట్లో ఇవ్వండి, లేదంటే ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమీ లేకుండా అన్నీ చేసేసాం, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అయిపోయింది, మేము తోపులం, మేము తురుములం, ఇదేగా మీరు చెప్పుకుంటారు. కనపడుతుంది ఇదే మాకు, ఇంతకు మించి మాకేం కనపడుతుందా? మీరు చెప్పుకుంటుంది కూడా ఇదే. ఇంతోటి దానికి మళ్ళీ దాదాపు 160 కోట్లు వేస్ట్ చేశారు మీరు. 160 కోట్లు తెలంగాణలో కులగండగానే ఖర్చు, మళ్ళీ దేశంలో నెంబర్ 1 అని చెప్తున్నారు. ప్రజా దర్బార్లు జరుగుతున్నాయి కదా తెలంగాణ మొత్తం మీద. ఈ ప్రజా దర్బార్లకు వస్తానికి టైం ఉండదు, కానీ ముఖ్యమంత్రి గారికి అందాల పోటీలకు మాత్రం 6 సార్లు వెళ్ళాడిన. నేను అందాల పోటీలు తప్పంటలా జరగాలి, మన బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, దేశం మొత్తంలో ఎక్కడ జరగంది, మన తెలంగాణకు అవకాశం వచ్చింది, హైదరాబాద్లో నిర్వహించారు, మొత్తం అన్ని ప్లేసులు తిప్పారు. సరే ఎవడో ఒకడిద్దరు వాళ్ళని గోకాడంట, ఆ తర్వాత మనం మాట్లాడదాం. కానీ ప్రజా దర్బార్లకు వెళ్తానికి టైం లేని ముఖ్యమంత్రికి అందాల పోటీలకు మాత్రం 6 సార్లు పోయిండు. ఏమన్నా అంటే తెలంగాణని నేను దేశంలో నెంబర్ 1గా చేస్తా అని చెప్తున్నారు. మీరే ఒక్కసారి సార్ మీకు మీరే కూర్చొని ఆలోచించుకొని మీరు ఇచ్చిన 6 హామీలు 13 గ్యారంటీలు ముందేసుకొని ఏమేమి అయినాయి, ఒక్క దాంట్లో అయినా మనం 100% చేసామా? ఒక ఫ్రీ బస్ చేసామా? సరిగా లేదు. ఒక రుణమాఫీ చేసామా? సరిగా లేదు. రైతు భరోసా ఇస్తున్నామా? సరిగా లేదు. సన్నబియ్యం ఇస్తున్నామా? సరిగా ఇవ్వట్లేదు. స్కూటీలు ఇచ్చామా? ఇవ్వలేదు. తులం బంగారం ఇచ్చామా? ఇవ్వలేదు. గృహలక్ష్మి పథకం మీద 200 యూనిట్లో ఉచిత కరెంట్ ఇస్తున్నామా? ఇవ్వలేదు. ఒక్కటి మీరే చెప్పండి, ఒక్కటి. పోనీ మీరు రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా ఉన్నారు, కలిపారా? అది లేదు. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ మీద, లేకపోతే ధరణి మీద, కాళేశ్వరం మీద మేము రాగానే అరెస్ట్ చేస్తా అన్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు, చేశారా? అది లేదు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం పేదవాళ్ళ భూములు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు, లేకపోతే బీసీ వాళ్ళ భూములు మొత్తం ధరణి పేరుతో బీఆర్ఎస్ కొల్లగొట్టింది. మేము రాగానే తిరిగి తీసుకొస్తామని చెప్పారు. తీసుకొచ్చారా? కనీసం గుంట భూమి తీసుకొచ్చారా? అది లేదు. ఏం చేశారు సార్ మీరు? తెలంగాణ దేశంలో నెంబర్ 1 అవసరంలా, రాష్ట్రంలో మీరు ఏం చేశారు చెప్పండి ఫస్ట్. ఏ విధంగా దేశంలో నెంబర్ 1 అయితే పోనీ మీరు చెప్పండి ఫస్ట్. ఏ విధంగా? ఒక్కటంటే ఒక్కటి, పూర్తి తెలంగాణ మొత్తం సమస్యల వలయంలో ఇరుక్కుపోయింది. గత 9-10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో అదే దారిలో మీరు పోతున్నారు. నిరుద్యోగులు ఇంకా అక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులు ఇంకా అక్కడ బాధపడుతూనే ఉన్నారు సరైన టైంకి జీతాలు రాక. విద్యార్థులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు గ్రూప్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ లేక. హాస్టల్ పిల్లలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు సరైన ఆహారం రాక. హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు పేదవాళ్ళందరూ ఉచిత వైద్యం అందక. ఆ అందే వైద్యం అత్యంత దరిద్రం. రైతు బాధపడుతున్నాడు నీళ్ళు లేక. ఉద్యోగం చేసుకున్నాడు, ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నాడు బాధపడుతున్నాడు కరెంటు కోతల వల్ల. ఏ రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయింది? ఒక్క రంగం మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్ చూస్తే ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్నగాక మొన్న అనుకుంటా ఈ అమీన్పూర్ దగ్గర సర్వే నెంబర్ 964 947 అనుకుంటా, ఐ థింక్ 947లో ఒక ఇల్లు పడేశారు హైడ్రా వాళ్ళు వెళ్ళి. అదే రోజు గృహప్రవేశం అయిందంట, అదే రోజు ఇల్లు పడేశారు. చాలా మంచి విషయం, గ్రేట్. హైడ్రా తోపు, దండం పెడతా, చప్పట్లు కొడతా హైడ్రాకి, వావ్ 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 అని. హైడ్రాకి కానీ మిగతా అధికారులకు కానీ ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిందా? కనపడలేదా మీకు? మొదటి రోజు పిల్లరే కానీ అరే ఇది హైడ్రా, ఇది కరెక్ట్ కాదురా, ఇది ప్రభుత్వ భూమి ఎందుకు కోల్చలేకపోయారు మీరు? మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయిన దాకా మీ కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారా? సరే అది పక్కన పెడదాం. పాపం ఆ ఇల్లు చిన్నగా ఇంతే ఉంటుందిగా, ఇల్లు సైజు ఇంతే ఉండదు, మీకు కనపడి ఉండదు, దాచుకొని ఉంటుంది ఇల్లు. ఎలా అంటే కన్స్ట్రక్షన్ అయ్యి మొత్తం 2 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు భూమి లోపల కట్టారు, మొత్తం పూర్తి అవ్వగానే దాన్ని భూమి పైకి లేపారు, అప్పుడు మీకు కనపడింది. అప్పటిదాకా మీకు కనపడలేదు కదా పాపం. సరే అది కూడా ఓకే వదిలేద్దాం. మరి అంత 2 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, కట్టేంత వరకు అక్కడ లోకల్గా ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో తహసీల్దార్ వీళ్ళంతా ఉంటారు కదా, దానికి కరెంట్ ఎలా ఇచ్చారు, వాటర్ పర్మిషన్ ఎలా ఇచ్చారు, ఆ మొత్తం కడుతున్నప్పుడు దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, దానికి కొంత ట్యాక్స్లే కట్టించుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఆ అందరిని కూడా తీసుకురండి మీరు. ఎవరైతే ఇల్లు కట్టారో ఆ ఇల్లు పడేసిన మీరు మరి వీళ్ళందరినీ కూడా తేవండి. ఎందుకు వీళ్ళందరినీ, అధికారులందరినీ మరి చర్యలు తీసుకోవాలి కదా. ఇట్లా ఉంటుంది మీ పరిపాలన. ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు ఏమన్నా అంటే మేము తెలంగాణని దేశంలో నెంబర్ 1 చేస్తామని చేసేసామంట ఆల్రెడీ. ఎందులో నెంబర్ 1 ఉందో నాకు అర్థం కాలేదు సార్. ఎందులో నెంబర్ 1 ఉంది తెలంగాణ? ఒక్క దాంట్లో అన్నా ఉందా? నేను మొన్న ఒక చోట బయటికి వెళ్తే చాలామంది మేధావులు, పెద్దవాళ్ళు వీళ్ళంతా బాధపడుతున్నారు. ఈ తెలంగాణ కోసమా మేము మా జీవితాలు త్యాగం చేసింది, ఈ తెలంగాణ కోసమా మేము మా విద్యార్థుల జీవితాలు త్యాగం చేసింది, మా యువత ప్రాణత్యాగం చేసింది. తెలంగాణ ఏమైపోయిందయా అంటే మేము కోరుకున్న తెలంగాణ నిధులు, నియామకాలు, నీళ్ల కోసం మేము కోరుకున్న తెలంగాణ, మనకే ఉద్యోగాలు, మనకే నియామకాలు, మన నీళ్లు మనకే, వీటి కోసం మేము తెలంగాణ కోరుకున్నాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కూడా అనద్దాను నేను, అందరూ రాజకీయ నాయకులు అంటున్నా, ఓపెన్గా అంటున్నా, అందరూ రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ పరిస్థితి ఆగమైపోయింది అని ప్రతి ఒక్క సగటు తెలంగాణ పౌరుడు బాధపడుతున్నాడు. అటు కాంగ్రెస్ వాళ్ళు అదే, అటు 9 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అదే చేశారని చెప్పి వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు అదే చేస్తున్నారు. పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా ఏం చేస్తారా, 4 8 ఎంపీ సీట్లు 8 అసెంబ్లీ సీట్లు ఇస్తే వాళ్ళు అదే చేస్తున్నారు. అసలు ఎవరితో కలిసి వెళ్తున్నారో తెలవట్లా. కాసేపు ఏమో బీజేపీ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ చేస్తాయి, కాసేపు ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ చేస్తాయి, బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ చేస్తాయి. ఎవరు అదేదో సినిమాలో అంటాడు కదా, ఇక్కడ పెద్ద ఎలాకాత మఫిలే జరుగుతుంది అన్నట్టు తెలంగాణ రాజకీయాలు అయితే అదే కనపడుతుంది.